హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను ఫ్లో త్రూ పైప్స్ పార్ట్ 3 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ కంప్లీట్ పార్ట్ 3లో మనము మైనర్ లాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు మైనర్ లాసెస్, సో వీ హ్యావ్ టు నో ద లాసెస్. సో హౌ ద లాసెస్ ఆర్ అకౌంటెడ్ ఇన్ ద పైప్ అనేది ఒకసారి చూద్దామండి. సో యాజ్ పర్ బెర్నోలీ, ఫర్ ద రియల్ ఫ్లూయిడ్ యొక్క బెర్నోలీ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, real fluid యొక్క Bernoulli behavior, total energy of section 1 must be is equal to total energy of section 2 plus losses. So this losses will be two types. One is major loss and another is minor losses. Major loss అనేది ఒకే ఒక లాస్ అండి. Major loss is due to friction. Major loss is due to friction. This loss is computed by formula called Darcy's-Weisbach formula. Okay, so you know very well Darcy's-Weisbach formula from part 2. HF is equal to FLV square by 2GD or FLQ square by 12D power 5. సో ఇది మనకు డార్సీస్ వేస్ బ్యాచ్ ఫార్ములా అండి. సో మేజర్ హెడ్ లాస్ అనేది హెచ్ఎఫ్ వచ్చేసింది. నెక్స్ట్ మైనర్ లాసెస్ ఆర్ డ్యూ టు పైప్ బెండ్, వాల్వ్స్, ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్, ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్. సో ఈ 6 ఆపరేషన్స్ వల్ల, అంటే బెండ్ రావడం వల్ల, వాల్వ్ ఫిట్టింగ్ వల్ల, లేకపోతే పైప్ సడన్ గా ఎక్స్పాండ్ అవ్వడం, సడన్ గా కాంట్రాక్ట్ అవ్వడం, ఎంట్రన్స్ లాసెస్ వల్ల, లేకపోతే ఎగ్జిట్ లాస్ వల్ల ఖచ్చితంగా మనకు మైనర్ లాసెస్ వస్తాయి. బట్ దిస్ మైనర్ లాసెస్ ఆర్ negligible with compare with major losses. Negligible if compare with major losses. Okay, so ఇక్కడ ఫైనల్ గా చూస్తే టోటల్ ఎనర్జీ ఆఫ్ సెక్షన్ 1 is equal to total energy of section 2 plus major loss plus minor loss. ఓకే, సో మీరు ఎప్పుడైనా కన్వెన్షనల్ క్వశ్చన్స్ లైక్ డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో తను కన్వెన్షనల్ క్వశ్చన్స్లో ఇలా అంటాడు, అకౌంటింగ్ ఆల్ లాసెస్ ఆర్ అకౌంటింగ్ ఆల్ లాసెస్ అంటే ఈ రెండు చేయాలండి. మేజరు చేయాలి, మైనరు చేయాలి. లేదంటే లాసెస్ డ్యూ టు ఫ్రిక్షన్ అన్నాడు అనుకోండి, యూ కెన్ నెగ్లెక్ట్ మైనర్ లాసెస్. ఓన్లీ ఫ్రిక్షన్ లాసెస్ మాత్రమే తీసుకోమని చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్ తో. అకౌంటింగ్ ఆల్ లాసెస్ అంటే మేజర్ తీసుకోవాలి, మైనర్ తీసుకోవాలి. సో లాసెస్ డ్యూ టు ఫ్రిక్షన్ ఓన్లీ కన్సిడర్ చేయమంటే మైనర్ లాసెస్ మీరు అనేది ఎలిమినేట్ చేయొచ్చు. సో మైనర్ లాసెస్ అనేది మేజర్ లాస్ తో పోలిస్తే నెగ్లిజిబుల్ క్వాంటిటీలో ఉంటాయి. ఓకే, రైట్. నౌ గో టు ద క్వశ్చన్ నెంబర్ 29. మైనర్ హెడ్ లాస్ ఇన్ ఫ్లో త్రూ పైప్స్ ఇంప్లై. మైనర్ హెడ్ లాస్ అనేవి ఫ్లో త్రూ పైప్ లో ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడు. సో ఇన్సిగ్నిఫికెంట్ లాస్ ఆఫ్ హెడ్, స్మాల్ వెలాసిటీ ఆఫ్ ఫ్లో, లోకల్ డిస్టర్బెన్స్ ఆఫ్ ఫ్లో, స్మాల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఇట్ ఈస్ సింప్లీ ఇన్సిగ్నిఫికెంట్ లాస్ ఆఫ్ హెడ్. సో చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్ ఆల్సో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ద లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు సడన్ ఎన్లార్జ్మెంట్ అంటే ఇలా. సో ఫ్లో అనేది ఈ డైరెక్షన్ లో ఉందండి, ఇది సెంటర్ లైన్, పైప్ యొక్క సెంటర్ లైన్. సో ఇలా పైప్ అనేది సడన్ ఎన్లార్జ్మెంట్ అవ్వడం వల్ల మనకి హెడ్ లాస్ వస్తుంది. ఆ హెడ్ లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూడండి. సో చూడండి, ఇక్కడ ఇది సెక్షన్ 1, ఇది సెక్షన్ 2. సో హెడ్ లాస్ ఇస్ ఈక్వల్ టు V1 minus V2 హోల్ స్క్వేర్ బై 2G. చూడండి,
v1 minus v2 whole square by 2g. This is due to expansion. ఎవరి హెడ్ లాస్ అండి? ఎక్స్పాన్షన్ హెడ్ లాస్. సో ఇక్కడ నుంచి మీరు హెడ్ లాస్ నుంచి మీరు ఏం చేస్తారంటే v2 బయటికి తీయండి. v2 బయటికి తీస్తే v2 స్క్వేర్ బై 2g అయిపోయింది. v2 స్క్వేర్ బై 2g అయిపోయింది. ఇది ఇక్కడ ఏమవుతుంది? v1 బై v2 మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఫ్రమ్ ద a1 v1 అండ్ a2 v2. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు? v1 బై v2 ఈజ్ ఈక్వల్ టు a2 బై a1 అని రాయొచ్చు. అదేవిధంగా v2 బై v1 ఈజ్ ఈక్వల్ టు a1 బై a2 అని రాయొచ్చు కదా. సో హెడ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు v2 స్క్వేర్ బై 2g ఇంటూ a2 బై a1 మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది ఎప్పుడు అండి? హెడ్ లాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ v2 అంటే ఈ సెక్షన్ దగ్గర ఉండే వెలాసిటీ v2, ఈ సెక్షన్ దగ్గర ఉండే వెలాసిటీ v1. సో ఇది v2 లో ఇన్ టర్మ్స్ ఆఫ్ v2. అదే విధంగా హెడ్ లాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ v1 లో చెప్పాలి అంటే v1 స్క్వేర్ కామన్ తీయండి. v1 స్క్వేర్ కామన్ తీస్తే మీకు 1 మైనస్ v2 బై v1 మిగులుతుంది. v2 బై v1 మిగులుతుంది. హెడ్ లాస్ ఇస్ ఈక్వల్ టు v1 స్క్వేర్ బై 2g ఇంటూ 1 మైనస్ ఆఫ్ v2 బై v1. v2 బై v1 అంటే ఏంటి? a1 బై a2 హోల్ స్క్వేర్. a1 బై a2 హోల్ స్క్వేర్. సో ఈ టూ టర్మ్స్ కూడా మీకు ఎక్స్పాన్షన్ యొక్క హెడ్ లాస్ ని ఇండికేట్ చేస్తున్నాయి. సో నాకి సంబంధించి మీరు ఈ టూ గుర్తుపెట్టుకోకూడదు. ఓన్లీ మీరు ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జామ్ లో ఎస్టాబ్లిష్ చేయొచ్చు కింది ఈక్వేషన్స్. రైట్ నో. సో నౌ యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. ద లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు సడన్ ఎన్లార్జ్మెంట్. సడన్ ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చే లాస్ v2 స్క్వేర్ బై 2g ఓకే ఇంటూ a2 మైనస్ a1 హోల్ స్క్వేర్. సో మిగతా ఏ ఆప్షన్ కూడా కరెక్ట్ గా సాటిస్ఫై చేయట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. వాటర్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ఏ 40 mm డయా. వాటర్ ఎందులో పోతుంది? 40 mm డయాలో పోతుంది. ఓకే, విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 0.9 మీటర్ పర్ సెకండ్. ఎంత వెలాసిటీతో వెళ్తుంది? 0.9 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది. నెక్స్ట్ అండి, వాట్ విల్ బి ద లాస్ ఆఫ్ హెడ్ ఇఫ్ ఎట్ ఎ సర్టెన్ సెక్షన్ ద పైప్ డయామీటర్ ఇస్ ఇంక్రీజ్డ్ టు 60 mm సడన్లీ. సడన్ గా 60 mm కి ఇంక్రీజ్ అయితే ఇక్కడ ఉండే లాస్ ఆఫ్ హెడ్ ఎంత? యాక్చువల్గా మనకు v2 కావాలి, బట్ వీ నో దట్ ఫార్ములా. హెడ్ లాస్ ఇస్ ఈక్వల్ టు v1 స్క్వేర్ బై 2g ఇంటూ 1 మైనస్ a1 బై a2. ఇదిగోండి, ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఓకే, a1 బై a2 హోల్ స్క్వేర్. రైట్ నో. సో ఇక్కడ నుంచి మనము ఏం చెప్పొచ్చు అంటే v1 స్క్వేర్ బై 2g v1 ఎంత అండి? 0.9 స్క్వేర్ బై 2 ఇంటూ 9.81 1 మైనస్ ఆఫ్ a1 ఎంత అంటే పై బై 4 d స్క్వేర్. పై బై 4 d స్క్వేర్ అంటే d వచ్చేసి a1 కి 0.04 స్క్వేర్. నెక్స్ట్ a2 ఎంత? పై బై 4 d స్క్వేర్ 0.06 స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మీకు ఆన్సర్ చేస్తే 12 mm వస్తుంది. ఓకే, ఆన్సర్ విల్ బి 12 mm ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ద లాస్ ఆఫ్ హెడ్ ఎట్ ద ఎగ్జిట్ ఆఫ్ ఎ సబ్మర్జ్డ్ పైప్ ఇన్ ఏ రిజర్వాయర్. ఒక రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్ లో ఎగ్జిట్, సో సంథింగ్ లైక్ దిస్. ఇది ఒక రిజర్వాయర్. ఓకే, సో ఈ రిజర్వాయర్ కి సంబంధించి మనకు ఒక పైప్ ఉంది. ఈ పైప్ కి ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది కదా. సో దిస్ ఇస్ ద ఎగ్జిట్ పాయింట్. ఈ ఎగ్జిట్ పాయింట్ లో మనకు ఎంత లాస్ ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఇఫ్ యు అబ్జర్వ్, మనం ఇది చేయాలి అంటే ఒక ఇమాజినరీ అండ్ ఇన్ఫైనైట్ లెంత్ ఆఫ్ పైప్ ని, ఇన్ఫైనైట్ డయామీటర్ ఆఫ్ పైప్ ని తీసుకుందాం. ఓకే, ఏరియా ఈజ్ ఇన్ఫైనైట్, వెలాసిటీ 0 యాక్చువల్ గా. ఎందుకంటే ఓపెన్ స్పేస్ లోకి రిలీజ్ చేస్తుంది కదా. ఓపెన్ స్పేస్ యొక్క ఏరియా మీకు తెలియదు, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఇన్ఫైనైట్. తెలీదు, ఎంతో అన్లిమిటెడ్ ఏరియా ఉంది కాబట్టి ఇన్ఫైనైట్ తీసుకోండి. అండ్ ఓపెన్ స్పేస్ లోకి వన్స్ ఒక్కసారి q ఈజ్ ఈక్వల్ టు ఏవిలో మీరు ఏం చేస్తారు? v ఈజ్ ఈక్వల్ టు q బై a అని రాయండి. ఇది ఇన్ఫైనైట్ అయినప్పుడు సో ఈ టోటల్ వెలాసిటీ ఎంత అవుతుంది? 0 అవుతుంది. కాబట్టి సో మీరు సెంటర్ లైన్ వెలాసిటీని కూడా కన్సిడర్ చేయండి. ఇక్కడున్న వెలాసిటీ, ఐ మీన్ ఇక్కడ కాదు, ఇక్కడ. సో ఇక్కడున్న వెలాసిటీ v ఎగ్జిట్. ఓకే, v ఎగ్జిట్. ఇక్కడున్న వెలాసిటీ v2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. నౌ యూ కెన్
అప్లై దిస్ ఫర్ ద సడన్ ఎక్స్పాన్షన్. సడన్ ఎక్స్పాన్షన్ లాగే చేయండి. సడన్ ఎక్స్పాన్షన్ లాగా చేస్తే సరిపోతుంది. సో హెడ్ లాస్ డ్యూ టు exit HL is equal to V1 minus V2 whole square by 2G. So V1 అంటే ఎంత అండి? V exit minus V2 ఎంత? 0 whole square by 2G, which is V exit square by 2G. సో V exit square by 2G, ఇక్కడ ఎగ్జిట్ వాల్యూ వేయకుండా V అన్నాడు డైరెక్ట్ గా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 32. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. సో ద లాస్ ఆఫ్ ఎట్ డ్యూ టు సడన్ కాంట్రాక్షన్. సో ఇప్పటి వరకు మనం చూసిన ప్రాబ్లమ్స్ ఎక్స్పాన్షన్ ఓరియంటెడ్ గా జరిగాయి. ఇప్పుడు కాంట్రాక్షన్ ఓరియంటెడ్ గా జరగాలండి. కాంట్రాక్షన్ ఓరియంటెడ్ గా జరగాలి. సో ఇక్కడ చూస్తే వాటర్ అనేది ఇదిగోండి ఇలా వెళ్తారు. Okay, now you have to take sections here and here. Okay, ఇది CC, ఇది 2 ఇక్కడ తీసుకోవాలి మీరు సెక్షన్స్. ఎందుకంటే ఇక్కడ మీకు ఎడ్డీస్ ఫామ్ అయిపోయాయి. ఓకే, అండ్ మోర్ ఓవర్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్పాన్షన్ లోనే ఎక్కువ ఎడ్డీస్ ఫామ్ అవుతాయి, అంటే బ్లాక్ అవుతుంది. ఎక్స్పాన్షన్ లో కాంట్రాక్షన్ అనేది ఎక్స్పాన్షన్ తో పోలిస్తే తక్కువ కరెంట్స్ ఫామ్ అవుతుంది. తక్కువ కరెంట్స్ అంటే తక్కువ బ్లాకేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము హెడ్ లాస్ డ్యూ టు కాంట్రాక్షన్ చూద్దాం. కాంట్రాక్షన్, సో దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి అంటే VC minus V2 whole square by 2G. సిమిలర్ లైక్ యువర్ ఎక్స్పాన్షన్ లాగే చేయాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ V1 ఉండదు, VC ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనము V2ని కామన్ తీద్దామండి. V2 square by 2G కామన్ తీస్తే VC by V2 minus 1 whole square. From the continuity equation, AC VC is equal to A2 V2, right? So VC by V2 is equal to A2 by AC. So దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఫ్రమ్ ఆరిఫైసెస్ కాంట్రాక్షన్ we can write 1 by CC. దీన్ని 1 by CC అని రాయొచ్చు. ఓకే, నథింగ్ బట్ కాంట్రాక్షన్ ఆఫ్ ఏరియా. ఓకే, సో దీన్ని 1 by CC minus 1 whole square గా రాయొచ్చు. ఓకే, సో ఇది మీకు కావాల్సిన ఫార్ములా అండి. అండ్ ఏసీ వాల్యూ ఇన్ జనరల్ గా 0.62 ఉంటుంది. సిసి వాల్యూ అనేది 0.62 ఉంటుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1/0.62 minus 1 హోల్ స్క్వేర్ చేస్తే అది బై డిఫాల్ట్ గా 0.5 V2 square by 2G అవుతుంది. 0.5 V2 square by 2G అవుతుంది. డేటాలో తను సిసి వాల్యూ మెన్షన్ చేస్తే అప్పుడు తీసుకోండి. ఇఫ్ నాట్, డేటాలో సిసి వాల్యూ మెన్షన్ చేయలేదు, అప్పుడు ఏం తీసుకుంటారు? బై డిఫాల్ట్ గా ఫార్ములా వచ్చేసి 0.5 V2 square by 2G గా తీసుకోండి. సిసి మెన్షన్ చేశాడు అనుకోండి, ఫార్ములా ఏమవుతుంది అంటే V2 square by 2G ఇంటూ 1 by CC minus 1 whole square అవుతుంది. 1 by CC minus 1 whole square అవుతుంది. ఓకే, రైట్. దిస్ ఈస్ రిగార్డింగ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 33. నౌ యూ కెన్ ఆన్సర్ దట్. 33 క్వశ్చన్ నెంబర్ కి ఆన్సర్ చూడండి. V2 స్క్వేర్ ఉండాలి. V2 స్క్వేర్ ఉంది. ఎస్, V2 square by 2G 1 by CC minus 1 whole square అయి ఉండాలి. సో ఆప్షన్ D is the correct one for the question number 33. Okay, next question number 35. The loss of head the inlet of a submerged pipe in reservoir. Okay, రిజర్వాయర్ లో ఇన్లెట్ అంటే ఎంట్రెన్స్. సో ఎంట్రెన్స్ లో డిశ్చార్జ్ వస్తున్నప్పుడు, మనకు లాస్ ఉంటుంది. సో ఎంట్రెన్స్ లాస్ is given by head loss is equal to 0.5 V square by 2G. సో మనం ఆల్రెడీ ఎగ్జిట్ లాస్ కూడా నేర్చుకున్నాము. ఎగ్జిట్ లాస్ ఎంతండి? హెడ్ లాస్ is equal to V square by 2G. సో ఎగ్జిట్ లాస్ always greater than entrance loss. Always greater than entrance loss.
So loss due to exit is 2 times entrance loss. Okay. Similarly, compare the contraction and expansion. Head loss due to expansion is greater than head loss due to contraction. Head loss due to contraction. Okay. So దీనికి రీజన్ ఏంటి అంటే ఒకటి స్ట్రాంగ్ eddies in expansion. Strong eddies in expansion. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లో ఏరియా రిడక్షన్, ఫ్లో ఏరియా చేంజ్. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కాంట్రాక్షన్లో చూడండి చాలా తక్కువ ఏరియాకి కాంట్రాక్ట్ అయిపోయింది. సో దీనివల్ల లాసెస్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. ఓకే రైట్. సో ఫ్లో ఏరియా చేంజ్ ఈ రెండిట్లో కూడా మనకు ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్తో పోలిస్తే ఎక్కువ లాస్ తీసుకొస్తుంది. అదేవిధంగా ఎగ్జిట్ ఎంట్రన్స్తో పోలిస్తే ఎక్కువ లాస్ తీసుకొస్తుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. The head losses at the exit of a pipe are about. Head losses at the exit of a pipe are about. ఓకే. ఎగ్జిట్ దగ్గర ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అని అంటున్నాడు. పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో చూద్దాం. ఓకే. హెడ్ లాస్ ఎట్ ఎగ్జిట్ ఈజ్ v²/2g. హెడ్ లాస్ ఎట్ ఎంట్రన్స్ ఈజ్ 0.5 v²/2g. రైట్ నో. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ఎంట్రన్స్ తో పోలిస్తే ఎగ్జిట్ దగ్గర ఎంత ఉంటుంది అని. సో పర్సెంటేజ్ ఆఫ్ head loss change is equal to h exit, head loss of exit minus head loss of entrance by head loss of entrance తో పోలమంటున్నాడు కాబట్టి కింద ఈ హారంలో డినామినేటర్ లో ఎంట్రన్స్ తీసుకున్నాను. ఓకే. సో హెడ్ లాస్ ఎట్ ఎగ్జిట్ ఎంత అండి? v²/2g and this is 0.5 v²/2g by 0.5 v²/2g. So which is into 100%. So పైన కింద సేమ్ క్వాంటిటీ ఉంది కాబట్టి 100%. సో ఆన్సర్ విల్ బి 100% మోర్ దాన్ ద head losses at the entrance of the pipe. Okay. Next question number 37. In a long pipe, the head losses is negligible at long pipe లో హెడ్ లాస్ అనేవి నెగ్లిజిబుల్ ఎక్కడెక్కడ ఉంటాయి అని. సో ఎంట్రన్స్ దగ్గర ఎంత అండి హెడ్ లాస్? 0.5 v²/2g. అవుట్లెట్ దగ్గర ఎంత అండి హెడ్ లాస్? v²/2g. ఓకే. ఎంట్రన్స్ అండ్ అవుట్లెట్ మీకు తెలుసు. 0.5 v²/2g ప్లస్ అండ్ v²/2g. బెండ్స్ దగ్గర ఎలా ఉంటుందో చూడండి. బెండ్స్ దగ్గర వచ్చే లాస్ అనేది kv²/2g. kv²/2g whereas k value is 1.2 for foot wall. Okay, wait. బెండ్స్ అన్నాడు కదా, బెండ్స్ అన్నాడు కదా. సో ఫస్ట్ బెండ్స్ గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత వాల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో బెండ్స్ దగ్గర చూడండి. బెండ్ మీకు తెలుసు లైక్ 90 degrees బెండ్ అంటే పైప్ అనేది పర్ఫెక్ట్ గా పర్పెండిక్యులర్ గా టర్న్ అయింది అనుకుందాం ఇలా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కే వాల్యూ అనేది ఎంత ఉంటుంది అంటే 1 to 0.9 ఉంటుంది. 1 to 0.9 ఉంటుంది. నెక్స్ట్ 45 degrees దగ్గర 45 degrees బెండ్ దగ్గర ఇలా 45 degrees బెండ్ దగ్గర కే వాల్యూ అనేది 0.4 ఉంటుంది. 0.4 ఉంటుంది అంటే బెండ్ యాంగిల్ ప్రపోర్షనల్ టు కే వాల్యూ. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బెండ్స్ లో కే వాల్యూ అనేది మ్యాటర్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి పక్క వీళ్ళు ఫిక్స్ అయిపోయారు 0.51 అని. సో ఇన్ ఏ లాంగ్ పైప్ ఇంకొక పాయింట్ అండి, ఇక్కడ మనము వాల్స్ గురించి డిస్కస్ చేస్తే సరిపోయింది. ఈ వాల్స్ లో కే వాల్యూ 1.2, కే వాల్యూ 2.2. 1.2 ఎవరికి ఉంటుంది అంటే ఫుట్ వాల్. ఓకే. 2.2 ఎవరికి ఉంటుందంటే క్లోజ్డ్ వాల్. సో క్లోజ్డ్ రిటర్న్ వాల్.
ఓకే. సో ఇవన్నీ కూడా మీకు మైనర్ లాసెస్‌లో వచ్చే థింగ్స్. అయితే లాంగ్ పైప్, లాంగ్ పైప్‌లో ఓకే. లాంగ్ పైప్‌లో మనకు ఎన్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అనేవి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అనేవి లాంగ్ రీచ్‌లో ఉన్నాయి. అంటే ఎక్కువ లెంగ్త్‌లో ఉన్నాయి. సో లాంగ్ పైప్‌లో మేజర్ లాస్ వచ్చేసి డామినేటింగ్ వన్. లాంగ్ పైప్‌లో మేజర్ లాస్ అనేది డామినేటింగ్ వన్. సో వీటితో పోలిస్తే మన యొక్క ఎంట్రన్స్ అండ్ అవుట్‌లెట్ లాస్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఇఫ్ ఆ పైప్ అనేది షార్ట్ లెంగ్త్‌లో ఉంటే మేజర్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. దానివల్ల మీ ఎంట్రన్స్ అండ్ అవుట్‌లెట్ లాసెస్ కూడా కన్సిడర్ అయ్యేవి. బట్ లాంగ్ పైప్ అని చెప్పేస్తున్నాడు కాబట్టి ఎంట్రన్స్ అండ్ అవుట్‌లెట్ లాసెస్ అనేవి నెగ్లిజిబుల్ క్వాంటిటీస్‌లోకి ఎళ్ళిపోతాయి. సో 37 క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి సి అండి. ఎంట్రన్స్ అండ్ అవుట్‌లెట్ లాసెస్ ఆర్ నెగ్లిజిబుల్ ఇన్ ద లాంగ్ పైప్ డ్యూ టు లాంగ్ పైప్ విల్ హ్యావ్ మేజర్ లాస్ యాస్ ఎ మేజర్ క్వాంటిటీ అండ్ అదర్ లాసెస్ యాస్ మైనర్ క్వాంటిటీ. అండ్ మోరోవర్ మనము షార్ట్ పైప్‌లో మాత్రమే మనము ఎంట్రన్స్ అండ్ అవుట్‌లెట్‌ని కన్సిడర్ చేసే సిట్యుయేషన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 38. లాస్ ఆఫ్ హెడ్ ఇన్ పంప్స్ ఫూట్ వాల్వ్. ఫూట్ వాల్వ్‌లో kV స్క్వేర్ బై 2g whereas k is equal to 1.2. Answer will be A. Next question number 39. A water supply pipeline changes its alignment through a bend. When the flow in the pipe is line is increased by operating a valve. ఓకే. సో ఒక వాల్వ్ ఉంది. ఈ వాల్వ్‌తో తను ఆపరేట్ చేస్తున్నాడు. ద ఫ్లో ఇన్ ద బెండ్ ఈజ్ అన్నాడు. ఓకే. సో చూడండి, వాల్వ్‌తో ఆపరేట్ చేస్తున్నాడు అంటే ఏమవుతుంది అంటే అక్కడ క్యూ అనేది డీవియేట్ అవుతుంది. అంటే కాన్స్టెంట్ ఉండదు. డీవియేట్ అవుతుంది. సో క్యూ నాట్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అలాంటి ఫ్లోస్‌ని మనం ఏమనాలి? అన్‌స్టడీ ఫ్లోస్ అనాలి. అన్‌స్టడీ ఫ్లోస్ అనాలి. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ ఇందులో క్యూ కాన్స్టెంట్ కాదు. క్యూ నాట్ కాన్స్టెంట్. సో ఆబ్వియస్‌గా ఏరియా కాన్స్టెంట్ ఆ పైప్‌కి. ఏరియా అయితే మారదు. పైకి కిందకి అయితదో అవ్వదు పైప్ ఫ్లోలో. ఖచ్చితంగా ఏరియా వచ్చేసి పై బై 4 డి స్క్వేరే. ఓకే. సో అండ్ క్యూ మారకుండగా ఎవరు మారుతున్నారో ఒకసారి చూద్దాం. క్యూ చేంజ్ అవుతుంది. ఓకే. ఖచ్చితంగా వి కూడా చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఏరియా అనేది కాన్స్టెంట్ కాబట్టి. సో నాట్ కాన్స్టెంట్. సో వెలాసిటీ కూడా చేంజ్ అవుతుంది. వెలాసిటీ చేంజ్ అవుతుంది. సో అలాంటి వాటిని మనం ఏమంటాము? నాన్ యూనిఫార్మ్ ఫ్లోస్ అంటాం. సో ఈ రెండిటి యొక్క కాంబినేషనే ఒక వాల్వ్ ఆపరేటింగ్‌లో బెండ్‌లో వెళ్ళే పైప్ యొక్క ఫ్లో బిహేవియర్. సో ఆన్సర్ విల్ బి బి. అన్‌స్టడీ అండ్ నాన్ యూనిఫార్మ్ ఫ్లో. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 40. Which of the following pipe bends will introduce the maximum head loss? Yeah, we know that kV square by 2g and k value proportional to pipe bend angle. So answer will be D for the question number 40, right? With this we completed all the questions regarding the మైనర్ లాసెస్. నెక్స్ట్ అండి ఒక్క పాయింట్ చూద్దాము. ఈ మైనర్ లాసెస్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? యూజింగ్ అవర్ ఎనర్జీ లైన్స్. ఎనర్జీ లైన్స్ యూజ్ చేసి మనము చేద్దాం. ఓకే. సో ఇది పైప్ అండి. ఇది పైప్. ఓకే. జస్ట్ వెయిట్. ఐ నీడ్ స్పేస్. ఓకే. ఇది పైప్. రైట్. సో డయాటమ్ వచ్చేసి ఇదే అండి. ఇది డయాటమ్. ఓకే. సో మీకు తెలుసు డేటమ్ నుంచి సెంటర్ లైన్ ఆఫ్ పైప్ యాక్సిస్ చేస్తే పైప్ యాక్సిస్ కి ఉండే డిఫరెన్సే డేటమ్ హెడ్. ఆ తర్వాత మనము ఏం ఫైండ్ అవుట్ చేద్దాము అంటే హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఆల్వేస్ ఫాల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో అంటిల్ అన్లెస్ దెర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ఏరియా. సో ఇక్కడ నుంచి చూడండి, ఇదిగోండి, ఈ పైప్ లో ఎలాంటి ఏరియా చేంజ్ లేదు కాబట్టి ఫాల్ అవుతుంది. సడన్ గా ఇక్కడ ఏరియా తగ్గిపోయింది. సెకండ్ పైప్ లో, ఫస్ట్ పైప్ లో
ఏరియా ఫాలో అవుతుంది. సెకండ్ పైప్‌కి వచ్చేసరికి ఏరియా తగ్గిపోయింది కదా! సో, సెకండ్ పైప్ వచ్చేసరికి ఏరియా తగ్గిపోతుంది. చూద్దాం. సో, ఏరియా తగ్గిపోయింది. ఆబ్వియస్‌గా వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగితే ప్రెషర్ తగ్గాలి. సో, సడెన్ డ్రాప్ వస్తుంది. ఎందుకు సడెన్ డ్రాప్ వచ్చింది అంటే, ఈ కన్వర్జెన్స్ కూడా చూడండి ఇలా గ్రాడ్యుయల్‌గా కన్వర్జ్ అయ్యి ఉంటేనేమో మెల్లిగా స్లోపింగ్ ఎక్కువగా ఉండేది అంతే. ఓకే. అలా కాకుండగా, అలా కాకుండగా మనకు ఎలాంటి, ఎలాంటి బిహేవియర్ ఉంది? సడెన్ కన్వర్జెన్స్ ఉంది. సడెన్ కన్వర్జెన్స్ ఉండడం వల్ల మనకేమవుతుంది అంటే సడెన్‌గా డ్రాప్ అవుతుంది. ఓకే. సడెన్‌గా డ్రాప్ అయిపోయింది. సో, దిస్ సడెన్ డ్రాప్ ఈస్ డ్యూ టు సడెన్ కన్వర్జెన్స్. ఓకే. సో, ఇదెవరండి? హెచ్‌జీఎల్. అదే విధంగా మనము ఏం చేద్దాము అంటే టోటల్ ఎనర్జీ లైన్ కూడా డ్రా చేద్దాం. టోటల్ ఎనర్జీ లైన్ కూడా డ్రా చేద్దాం. సో, టోటల్ ఎనర్జీ లైన్ ఈస్ పారలెల్ అంటిల్ అన్లెస్ దేర్ ఈస్ ఎ మోటార్ ఇన్‌స్టాలేషన్. ఓకే. జస్ట్ వెయిట్ కొంచెం అది పారలెల్‌గా డ్రా చేస్తాను. యాహ్! ఆల్‌మోస్ట్ పారలెల్. సో, ఈ పోర్షన్‌లో చూడండి. ఈ పోర్షన్‌లో ఎలాంటి పంప్ లేదు కాబట్టి మనకది పారలెల్‌గా ఉండాలి. ఓకే. సో, సడెన్‌గా మనకు ఇక్కడ ఏమొచ్చింది? అంటే లైక్ సడెన్ కన్వర్జెన్స్ వచ్చింది. సో, ఈ సడెన్ కన్వర్జెన్స్ వల్ల మనము అకౌంట్ చేయాల్సింది ఏంటి అంటే మైనర్ లాసెస్ ఆఫ్ మైనర్ లాస్ డ్యూ టు సడెన్ కన్వర్జెన్స్. ఓకే. స్ ప్రెషర్ డ్రాప్. ఇక్కడ ప్రెషర్ డ్రాప్ డ్యూ టు సడెన్ కన్వర్జెన్స్. ఓకే. ఇక్కడొచ్చేసి మైనర్ లాస్. ఫాలోడ్ బై మళ్ళీ మనము రన్ చేద్దాం. టోటల్ ఎనర్జీ లైన్‌ని పారలెల్‌గా ఉంటుంది. పారలెల్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ వచ్చింది. కరెక్టా అండి? ఇక్కడ ఎగ్జిట్ వచ్చింది కాబట్టి అగైన్ యూ షుడ్ గో ఫర్ ద ఎగ్జిట్ లాస్. ఓకే. సో, ఇది మీ టీఈఎల్. టీఈఎల్. ఇదెవరు? హెచ్‌జీఎల్. సో, ఇదెందుకొచ్చిందండి? సడెన్ లాస్ డ్యూ టు ఎగ్జిట్. ఎగ్జిట్. ఓకే. సో, మీరు గనక టోటల్ ఎనర్జీ లైన్‌ని డ్రా చేసి వీటి యొక్క ఇండికేషన్స్ ఇవ్వాలి అంటే దిస్ ఈస్ హెచ్ఎఫ్ విచ్ ఈస్ ఎఫ్ఎల్ వి స్క్వేర్ బై 2జీడీ ఆఫ్ ద పైప్ 1. ఇదిగోండి ఇది పైప్ 1, ఇది పైప్ 2 అనుకుందాం. పైప్ 1 అండ్ దిస్ ఈస్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ ఈస్ ఈక్వల్ టు వి1 మైనస్ వీసీ మైనస్ ఇలా రాద్దాం నేను డైరెక్ట్‌గా. V2 స్క్వేర్ బై 2G ఇంటూ 1 బై CC మైనస్ 1 హోల్ స్క్వేర్. అండ్ ఇక్కడ కూడా చూడండి. ఇది ఎందుకు అంటే దిస్ ఈస్ డ్యూ టు హెచ్ఎఫ్ హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్. ఎఫ్ఎల్ వి స్క్వేర్ బై 2GD ఆఫ్ పైప్ 2. ఓకే. అండ్ దిస్ ఈస్ సడెన్ లాస్ డ్యూ టు ఎగ్జిట్. ఈ క్వాంటిటీ దేనికి ఈక్వల్‌గా ఉంటుంది అంటే వి స్క్వేర్ బై 2జీకి ఈక్వల్‌గా ఉంటుంది. వి స్క్వేర్ బై 2జీకి ఈక్వల్‌గా ఉంటుంది. ఇప్పుడు టోటల్ లాసెస్ చెప్పండి అంటే టోటల్ లాసెస్ చెప్పండి అంటే హెచ్ఎఫ్1 ప్లస్ హెచ్ఎఫ్ ఐ మీన్ హెడ్ లాస్ డ్యూ టు సడెన్ కాంట్రాక్షన్. నెక్స్ట్ హెచ్ఎఫ్2 ప్లస్ హెడ్ లాస్ డ్యూ టు ఎగ్జిట్. ఇది మీ టోటల్ క్యాలిక్యులేషన్. ఇది మీరు కన్వెన్షనల్ ప్రాసెస్‌లో చేసే మెథడ్. ఓకే. ఐయామ్ నాట్ ఎక్స్‌ప్లెయినింగ్ ఎనీ న్యూమరికల్ హియర్ ఎందుకంటే ఇది చాలా లెంథీ ప్రాబ్లమ్. బట్ వి హావ్ టు నో లెవెల్ 2 క్వెషన్ గనక మీకు ఏదైనా కన్వెన్షనల్ ఎస్ఎస్‌సి జేఈఈ మీరు రాస్తున్నారు కాబట్టి కన్వెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుందని ఈ పాయింట్ చెప్పడం జరిగింది. ఓకే. రైట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ గివ్ సమ్ లైక్. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీరు ఛానెల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. హావ్ ఎ నైస్ డే.